ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా అపూర్వ గగన్ని తిడుతూ ఉంటుంది. ఇంకా గగన్ కోపంగా వాళ్ళ అమ్మ కోసం వెళ్తాడు. శారద ఇంకా కృష్ణప్రసాద్ కోసం ఇంకా గుడికి వెళ్తుంది. శారద ఏంటండి ఆ మాటలు ఏంటి అని ఏం జరిగిందో కంగారు పడ్డాను అని చెప్పి ఇంకా కృష్ణప్రసాద్ని అడుగుతుంది. కృష్ణప్రసాద్ ఇంకా మౌనంగా ఉంటే ఏంటండి మాట్లాడరు, మాట్లాడండి అని అడుగుతూ ఉంటుంది. కృష్ణప్రసాద్ నేను పోగొట్టుకున్నదేంటో సంపాదించుకున్నదేంటో నాకు ఈరోజే తెలిసింది అని అంటాడు. ఎందుకు ఇలా చేస్తున్నారు, ఇలా బలవంతంగా రమ్మని నాకు మనశ్శాంతి లేకుండా వచ్చినా మీకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు అని చెప్పి శారద ఏడుస్తూ ఉంటుంది. నేను చేసిన తప్పేంటో నేనేం పోగొట్టుకున్నానా నాకు ఈరోజే తెలిసింది అని చెప్పి ఇంకా కృష్ణప్రసాద్ అంటాడు. మళ్ళీ దూరం చేసుకొని నన్ను నేను పోగొట్టుకున్నానని నాకు బాగా అర్థమైంది అని ఇంకా కృష్ణప్రసాద్ అంటాడు. కృష్ణప్రసాద్ నేను గడిచిపోయిన రోజుల్ని ఎలాగో తీసుకురాలేను, పోగొట్టుకున్న ఆనందాన్ని మళ్ళీ నాకు తిరిగి ఇస్తావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. చిన్నప్పుడు వాడు ముద్దు ముద్దు మాటలు వినాలని ఎంతో ఆశపడేవాడిని, కానీ నేను వచ్చేసరికి వాడు పడుకునేవాడు, కానీ ఇప్పుడు వాడి మాటలు వింటుంటేనే నాకు భయం వేస్తుంది అని చెప్పి ఇంకా కృష్ణప్రసాద్ అంటాడు. ఇలాంటి తండ్రి అవసరమా అందుకే నేను అవసరం లేని వాళ్ళ దగ్గర నుంచి బయటకు వచ్చేసానని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు. నేను మీకు దూరంగా బ్రతకలేను అని చెప్పి ఇంకా కృష్ణప్రసాద్ అంటాడు. నుంచి మనం దూరంగా వెళ్ళిపోదాం, మనం బ్రతుకుదాం అని చెప్పి ఇంకా కృష్ణప్రసాద్ అంటాడు. వెళ్ళిపోదాం పద అంటే ఎక్కడికి అని చెప్పి అంటే ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం రమ్మని చెప్పి ఇంకా కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. వెళ్ళిపోదాం శారదా, సంతోషం ఉన్న చోటికి వెళ్ళిపోదాం, మనకి మనం తప్ప ఇంకెవరికి తెలియని చోటికి వెళ్ళిపోదాం అని చెప్పి అంటూ ఉంటాడు. సంతోషం తప్ప సమస్యలు లేని చోటు ఎక్కడ ఉంటుందండి, వాళ్ళని వదిలేసి వచ్చేసాను, నువ్వు కూడా వాళ్ళని వదిలేసి వచ్చేసే అని చెప్పి అంటాడు. వీళ్ళ కొడుకుని నా చేతిలో పెట్టి నా ఐదోతనాన్ని అనాథం చేశారు, వాళ్ళ కోసమే బ్రతుకుతున్న బ్రతికిది, అలాంటిది వాళ్ళని వదిలేసి రమ్మంటున్నారా? వాడికి ప్రాణం పోసింది మీరు కావచ్చు, కానీ నా ప్రాణం నిలబడిందే వాడి వల్ల, నా కన్నీళ్లు తుడిచిన బిడ్డవాడు, అలాంటి వాడిని వదిలేసి రమ్మంటున్నారా? అలా అనడానికి మీకు మనసు ఎలా వచ్చింది? నేను చచ్చినా నా శవం కూడా వాడిని వదిలి రాదు, వాడి కోసమే బ్రతుకుతున్నాను, ఇప్పటికి కూడా వాడు బ్రతికిస్తేనే బ్రతుకుతున్నాను, మన కోసం బ్రతికే రోజులు అయిపోయాయండి, ఇప్పుడున్న పిల్లల్ని చూసుకొనే బ్రతుకుతున్నాను, వాడు ప్రయోజకుడు అయ్యాడు, నా బిడ్డల్ని వదిలి నేను ఎక్కడికి రాను, నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావో తెలుసు, నేను లేకుండా నువ్వు బ్రతకలేవని నాకు తెలుసు. కృష్ణప్రసాద్ బలవంతంగా శారదను తీసుకువెళ్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే అక్కడికి గగన్ వచ్చి గట్టిగా ఇంకా వదులు అని అరుస్తాడు. ఇంకా కృష్ణప్రసాద్ శారద ఒక్కసారిగా గగన్ని చూసి షాక్ అవుతారు. కృష్ణప్రసాద్ని కొడుతూ మా అమ్మ చెయ్యే పట్టుకుంటావా, నీకెంత ధైర్యం అని చెప్పి అంటాడు. ఇంకా ఏ హక్కుతో మా అమ్మ చెయ్యి పట్టుకున్నావు అని చెప్పి గగన్ అడుగుతాడు. ఎందుకు మా అమ్మని బాధ పెడుతున్నావు, ఏ మనిషివి నువ్వు, ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కాదా, అసలు ఆ రోజు పిండం పెట్టడం కాదు ప్రాణం తీసి ఉంటే బాగుండేది అని చెప్పి ఇంకా గగన్ అంటాడు. గగన్ అని చెప్పి వాళ్ళ అమ్మ అంటే అవునమ్మ, ఈయన చేసిన తప్పులకి మనం బాధపడుతున్నది సరిపోలేదా, అపూర్వ చేత మాటలు పడ్డాను, అసలు అపూర్వ ఏం మాట్లాడిందో తెలుసా, ఈయన చేసిన పనికి ఎలాంటి మాటలు వినాల్సి వచ్చిందో, సంతోషం కోసం నీ సుఖం కోసం నువ్వు ఆ ఇంటికి వెళ్ళావు, ఇప్పుడు మా అమ్మ కావాల్సి వచ్చిందా, కృష్ణప్రసాద్ అని చెప్పి అంటాడు. ఇంకోసారి మా అమ్మ కోసం వచ్చినా మా అమ్మని దూరం చేయాలని చూసినా ఊరుకోను అని చెప్పి ఇంకా అంటాడు. ఇంకా ఇలాంటి మనిషితో నీకు మాటలు ఏంటమ్మా అని చెప్పి అంటూ ఉంటే ఇంకా కృష్ణప్రసాద్ కోపంగా గగన్ అని అంటాడు. జీవితాంతం నన్ను ఇలా ద్వేషిస్తూనే బ్రతికేసేస్తావా, నా బాధను అర్థం చేసుకోవా అని కృష్ణప్రసాద్ అంటాడు. ఎవరి భర్తనో నాకు అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎవరి తండ్రినో ప్రేమించాల్సిన అవసరం నాకు లేదు అని చెప్పి గగన్ అంటే ఎందుకు అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతాడు. నిన్ను వదిలేసి నేను వెళ్ళిపోయాననే కదా, నేను వెళ్ళింది నా కోసం కాదురా, మీకోసం, మిమ్మల్ని బ్రతికించుకోవడం కోసం అని కృష్ణప్రసాద్ అంటాడు. అసలు ప్రాణంగా చూసుకునే భార్యని వదిలేసి వెళ్తానని ఒక్కసారైనా ఆలోచించావా, నిన్నెంత ప్రాణంగా పెంచుకున్నానో హఠాత్తుగా మీ జీవితాల్లో నుంచి ఎందుకు వెళ్ళిపోయానో ఒక్కసారైనా ఆలోచించావా అని కృష్ణప్రసాద్ ఇంకా గగన్ని అడుగుతూ ఉంటాడు. దూరం అయిపోయినా కనిపించకపోయినా మీరు కనిపించే వరకు ఎలా వెతికానో మీకు తెలుసా, మీకు తెలిసింది ఒక్కటే, నన్ను ద్వేషించడం, వేలెత్తి చూపించడం ఒక్కటే అని చెప్పి కృష్ణప్రసాద్ అరుస్తూ ఉంటాడు. ఎందుకు వదిలేసి వెళ్ళానో మీకు తెలీదు, నా ఒక్కడికే తెలుసు అని చెప్పి ఇంకా కృష్ణప్రసాద్ అంటాడు. నేను ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో నీకు తెలుసా అని చెప్పి ఇంకా అంటాడు. మీరు అడగకపోయినా చెప్పకపోవడం నాదే తప్పు, పరిస్థితుల్లో నేను మీరాని పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో ఇప్పుడు చెప్తాను అని చెప్పి ఇంకా కృష్ణప్రసాద్ అంటాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.